నమస్తే. చివరికి భారత యువశక్తి గెలిచింది. జెన్ జీ బ్యాచ్ పోరాటం ఫలించింది. ధర్మేంద్ర ప్రధాన్ చివరికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఖచ్చితంగా చేస్తేనే ఆ పోరాటం విరమిస్తామని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం కొంత మొండిగా వ్యవహరించాలనుకున్నది. ప్రధానమంత్రి ఒక 2 వీడియోలతో మొత్తం యువశక్తిని మాయ చేద్దామని ప్లాన్ చేసిండు. సో ఫస్ట్ ఒక వీడియో రిలీజ్ చేసిండు. సో ఆ వీడియో తర్వాత చాలా మంది ఒక 1 crore ఫాలోవర్స్ వచ్చిర్రు. సో యువకులందరికీ థ్యాంక్స్ అని ఒక వీడియో చేసిండు. సో దీంతో ఇంకంతా అయిపోయింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడు, దీన్ని పాజిటివ్గా తీసుకుంటున్నాడు మోడీ అనుకున్నారు. కానీ యువకులు మాత్రం ఇక్కడ CJP పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి పోరాటం మాత్రం ఎక్కడా ఆగలేదు. వాళ్ళు అదే ఎండలో నిలబడి అదే పోరాట పటిమను ప్రదర్శించారు. చివరికి మధ్యాహ్నం సమయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. సో దీంతో CJP కూడా విజయం సాధించాం, సక్సెస్ అయ్యాం, ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి పోరాటాలు మరిన్ని ఉంటాయి, దీర్ఘకాలికమైన పోరాటాలు జరగాల్సిన అవసరం ఉంది, భారతదేశంలో సిస్టమ్ని మార్చాల్సిన అవసరం ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని ప్రభుత్వ పరం చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రైవేట్ మాఫియా, ప్రైవేట్ కార్పొరేట్ల చేతుల్లో ఉన్న ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రజలకి ప్రభుత్వ విద్య అందించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఈ ఫైట్ కంటిన్యూ అవుతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇప్పటికైతే ఈ ఇష్యూలో విద్యాశాఖ మంత్రి రాజీనామా, బాధితులకి పరిహారము, ఇవన్నింటి నేపథ్యంలో ఈ దీక్షలు కానీ ఈ ధర్నాని కానీ టోటల్గా మేము విరమిస్తున్నామని CJP ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో మరి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి, కానీ పరిస్థితి కొంత ఉద్రిక్తంగా కనబడుతున్నది. సో ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకి ఇంకా సో రాజీనామా చేయాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ సిస్టమ్ మీద ఎంత భయంకరమైన ఒక భయంకరమైన అండరెస్ట్ ఉందన్నది మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నది. సో ఒకసారి చూడండి, చాలా పెద్ద ఎత్తున భారత జాతీయ జెండాలు చేతబట్టుకొని మళ్ళీ సో మనం యాక్చువల్గా మెయిన్ స్టేజ్ మనకు ఎదురుగా ఉంటుంది. సో అక్కడి నుంచి మళ్ళీ అందరూ ఇటువైపున దూసుకొచ్చారు. పోలీసులు చుట్టూ బ్యారికేడ్స్ పెట్టడం జరిగింది. వీళ్ళందరినీ ఒక రకంగా ఇందులో పెట్టడం జరిగింది. సో బయటికి వెళ్తే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒకవేళ కొంత పరిస్థితి అటు ఇటు అయినా, లాఠీ చార్జ్ జరిగినా కూడా చెప్పలేమనేటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. సో ఒకసారి చూడండి, మిగతా వాళ్ళంతా వాళ్ళని కొంత నియంత్రించే పరిస్థితి తీసుకొస్తున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మొత్తం కరప్షన్ అయిపోయింది, దేశం మొత్తం అకౌంటబిలిటీ లేకుండా పోయింది అని వీళ్ళు వాళ్ళ ఆందోళన కొనసాగిస్తున్నారు. పోలీసులు చూడండి, అసలు ఇటువైపు అటువైపు నలుదిక్కుల పోలీసులు అయితే కొన్ని వేల మంది మోహరించున్నారు. సో వాళ్ళు లాఠీలు సిద్ధం చేసి పెట్టుకున్నారు, ఏ సమయంలో ఏమైనా జరగవచ్చని. సో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. సో ఇచ్చిన హామీ మేరకు మీరు ఇచ్చిన డిమాండ్ మేరకు ఖచ్చితంగా మేము ఈ రాజీనామా చేసిండు విద్యాశాఖ మంత్రి అని సో ప్రభుత్వం చెప్తున్నది, పోలీసులు చెప్తున్నారు. సో చూడండి, చుట్టూ అంతా పోలీసులే ఉన్నారు పెద్ద ఎత్తున. So what happened, brother? Already your problem solved ना? प्रॉब्लम नहीं, हमें पूरा सिस्टम मिलना चाहिए. गलत है तो गलत है. अब प्रधानमंत्री मोदी जी को भी देना चाहिए इस्तीफा. है सब एक ही डिपार्टमेंट के, तो इस्तीफा मोदी जी को भी देना चाहिए, अमित शाह जी को भी देना चाहिए. सिस्टम तो पूरा खराब पड़ा है ना, एक से थोड़ी लीक हुआ है, बिना मोदी जी के पत्ता नहीं हिलता है. तो हम तो ये चाहते हैं कि सभी स्टूडेंट की तरफ से कि प्रधानमंत्री मोदी जी को भी इस्तीफा देना चाहिए. Then what can we do? What is your problem? సో మీడియా మీద రాళ్ళేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. సో మధ్యలో కొంతమంది కల్ప్రిట్స్ కూడా ఉన్నట్టు కనబడుతున్నది. సో జనరల్గా సో దీన్ని ఎట్లా నిరోధిస్తారు అన్నది చూడాలి. సో సిస్టమ్ ఎటువంటి పరిస్థితి వచ్చినా వీళ్ళు ఎదుర్కోవడానికి ఇక్కడ పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నట్టు మనకు అక్కడ కనబడుతున్నది. సో వాళ్ళు ఒకటే భయంకరం. ఇప్పుడు మీడియా కెమెరాలు చూడగానే, ముఖ్యంగా ఈ శాటిలైట్ ఛానల్స్ కెమెరాలు చూడగానే వాళ్ళు ఊగిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళెవ్వరు కూడా మా పక్షాన మాట్లాడట్లేదు. యువకుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, అసలు పేద ప్రజల పక్షాన ఈ మీడియా అనేది లేదు. దేశం కోసం ఈ మీడియా మాట్లాడట్లేదు, కేవలం పార్టీల కోసం మాట్లాడుతున్నది, పార్టీలకు ఊడిగం చేస్తున్నదన్న భయంకరమైన కోపం అయితే వాళ్ళలో ఉన్నది. అది గూడు కట్టుకొని ఉన్నది, ఒక్కసారిగా ఇవాళ బయటకు వస్తున్న పరిస్థితి. సో మొత్తానికైతే ఒక గొప్ప విజయాన్ని అయితే వీళ్ళు సాధించడం జరిగింది. ఇక మనకు కనిపిస్తున్న యువతనే ఈ విజయంలో పాలు పంచుకున్నారు. సో 25-26 రోజులుగా నిరంతరం పగలు రాత్రి అనే తేడా లేకుండా, ఎండ వాన అనే తేడా లేకుండా సో వాళ్ళ పోరాటాన్ని వాళ్ళు కొనసాగించడంతోనే ఇది సాధ్యమైందని మనం చెప్పొచ్చు. సో ఒకసారి పోలీసులు చూడండి, ఇటు సైడ్ రైట్ సైడ్
సో వాళ్ళు హెల్మెట్స్ వీళ్ళంతా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళు రెడీగా ఉన్నారు. సో సిచ్యువేషన్ వాళ్ళ కంట్రోల్లో అయితే ఉన్నది ప్రస్తుతానికి. ఒకవేళ కంట్రోల్ తప్పినా వాళ్ళ కంట్రోల్లో తీసుకోవడానికి ఇంకా వేలాది మంది పోలీసులను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ ఇక్కడి నుంచి ఖాళీ చేయించడమే వాళ్ళ ముందున్న తక్షణ కర్తవ్యం. సో దానికోసం వాళ్ళు రకరకాల ప్లాన్స్ చేస్తున్నారు. ఎటు చూడు పోలీసులే ఉన్నారు. 4 దిక్కుల మొత్తం క్లోజ్ చేసేసినారు. అన్ని దారులు క్లోజ్ చేశారు. సో ఒకసారి మనం బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. సో బ్యాక్ సైడ్ సో ఇక్కడ కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులని మనం గమనించవచ్చు. ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు పోలీసులు మోహరించి ఉన్నారన్నది మనకు అర్థమవుతున్నది. సో వీళ్ళు రెడీగా ఉన్నారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సో వాళ్ళంతా సిద్ధంగా ఉన్నట్టుగా మనకు కనబడతా ఉన్నారు. क्या भैया, what is your problem? Already problem solve ना? हाँ, what is क्या अब तो मांगा हो गया ना पूरा के अकॉर्डिंग पता चलेगा अभी. जैसे न्यूज चैनल कोई रिपोर्ट अपनी देता है टीवी पे, कोई न्यूज चैनल अभी कोई कंफर्मेशन मिली ओनली फॉर सुना ही सुना रिजाइंड ठीक है ठीक है ठीक है. సో ఒకసారి చూడండి, పిల్లలందరినీ వెళ్ళిపోమని చెప్తున్నారు. మెట్రో స్టేషన్స్ అన్నీ ఓపెన్ అయినాయి. సో టికెట్ కూడా ఏమీ లేదు. సో దయచేసి అందరూ వెళ్ళిపోండి అని చెప్తున్నారు. సో అందరూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలు మాత్రం ఇక్కడి నుంచి కదలడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళకి ఈ దేశంలో ఉన్న సమస్యల పట్ల కోపం ఉన్నది. ఎంతకాలం మా ఈ బతుకులు అనేటువంటి ఒక అన్రెస్ట్ చాలా బలంగా కనబడుతున్నది. సో పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారు ఏ సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి. ఎందుకంటే సో వెళ్ళే మూమెంట్లో ఏదైనా జరగవచ్చు అన్న ఒక దీంతో పెద్ద ఎత్తున వేలాది మంది పోలీసులు మోహరించున్నారు. ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మీరు చూడండి. సో చాలా పెద్ద ఎత్తున ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అండ్ మిగతా డిఫరెంట్ విభాగాలకు సంబంధించిన పోలీసులని రంగంలోకి దించడం జరిగింది. సో వాళ్ళ చేతిలో లాఠీలు ఉన్నాయి, వాళ్ళ ఫేస్లకి హెల్మెట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఏమన్నా రాళ్ళ దాడులు అట్లాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో వాళ్ళు సో రెడీగా ఉన్నారు. వేలాది మంది. సో 4 రోడ్లు నేనున్నది ఇప్పుడు ఒక సర్కిల్ ఇది. సో ఈ సర్కిల్కి నా రైట్ సైడ్ అంతా కూడా ఈ జంతర్ మంతర్ ధర్నా చౌక్ సంబంధించిన ప్లేస్ అన్నమాట. సో 4 దిక్కుల పోలీసులు మోహరించున్నారు. సో వెళ్ళడానికి వీళ్ళు రెడీగా లేరు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి దేశంలో అనే ఒక కోపం వీళ్ళలో చాలా స్పష్టంగా కనబడుతున్నారు.